ఎన్నికల వేళ గులాబీ పార్టీకి షాక్ తగిలింది. బీఆర్ఎస్ కు అనుబంధంగా ఉన్న టీబీసీకేఎస్ లో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. ఇక టీబీసీకేఎస్ అధ్యక్షుడు వెంకటరావు రాజీనామా చేశారు. మరోవైపు సంఘం ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి కూడా రాజీనామా బాటలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక టీబీసీకేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మలయది కూడా రాజీనామా చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక రాజీనామా చేసే నేతలంతా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని జోరుగా ప్రచారం సాగుతోంది. సింగరేణి ఎన్నికలకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 27న ఎన్నికలను నిర్వహించుకోవచ్చని హైకోర్టు తీర్పును వెలువరించింది. ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం వేసిన మధ్యంతర పిటిషన్ కోర్టు కొట్టివేసింది. ఇక మొత్తం 13 కార్మిక సంఘాలు ఎన్నికల బరిలో నిలిచాయి. 3 సంఘాల మధ్య బలమైన పోటీ ఉంది. అక్టోబర్ నెలలోనే నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సింగరేణి ఎన్నికలను వాయిదా వేయాలని గత ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ వేసింది. దీంతో డిసెంబర్ 27న ఎన్నికలు నిర్వహించాలని అప్పుడు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో కార్మిక సంఘాలన్నీ ప్రచారాన్ని కూడా చేసుకుంటున్నాయి. అయితే ఎన్నికలను మరోసారి వాయిదా వేయాలని కోరుతూ ప్రస్తుతం ప్రభుత్వం పిటిషన్ వేయడంతో సందిగ్ధత పరిస్థితి నెలకొంది. ఇక కొత్త ప్రభుత్వం సర్దుకోవడానికి సమయం పడుతుందని అధికారులు బిజీగా ఉన్నారని, స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరగనున్న నేపథ్యంలో సింగరేణి ఎన్నికలను వాయిదా వేయాలని పిటిషన్లో ప్రభుత్వం పేర్కొంది. అయితే ప్రభుత్వం చెప్పిన కారణాలు సహేతుకం కాదు అంటూ అభిప్రాయపడ్డ హైకోర్టు ఈ నెల 27న యథావిధిగా ఎన్నికలను నిర్వహించుకోవచ్చని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇక గనిలో పాస్ అయిన ప్రచారాలు మళ్లీ హోరందుకున్నాయి. ఇప్పటికే ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన ప్రధాన సంఘాల నేతలు తమదైన హామీలతో కార్మికులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నెల 27న సింగరేణి ఎన్నికలు జరగనున్న అన్ని ప్రధాన పార్టీలకు ఇవి సవాల్గా మారాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కోల్ బెల్ట్ ఏరియాలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది. 12 స్థానాల్లో 11 చోట్ల ఆ పార్టీయే గెలిచింది. దీంతో కోల్ బెల్ట్ లో గుర్తింపు సంఘం ఎన్నికల్లో కాంగ్రెస్ అనుబంధ ఐఎన్టీయూసీ విజయం కాంగ్రెస్ కు ప్రతిష్టాత్మకంగా మారింది. ఇప్పటికే వరుసగా 2012, 2017లో 2 సార్లు గెలిచిన బీఆర్ఎస్ అనుబంధ టీబీసీకేఎస్ హ్యాట్రిక్ సాధించి రికార్డు సృష్టించాలని ప్రయత్నిస్తుంది. ఇక ఐఎన్టీయూసీ, టీబీసీకేఎస్, ఐటీయూసీ, బీఎంఎస్, హెచ్ఎంఎస్ తో పాటు 13 సంఘాలు సింగరేణి ఎన్నికల బరిలో ఉన్నాయి. బీఆర్ఎస్ అనుబంధ సంఘం టీబీజీకేఎస్ 2017 అక్టోబర్ 5న జరిగిన ఎన్నికల్లో విజయం సాధించింది. 2 ఏళ్ల కాల పరిమితితో కేంద్ర కార్మిక శాఖ టీబీజీకేఎస్ గుర్తింపు నిచ్చింది. ఇక కాల పరిమితి ముగిసినా ఎన్నికలు నిర్వహించకపోవడంతో ఏఐటీయూసీ కోర్టును ఆశ్రయించింది. ఇక ఈ క్రమంలో ఎట్టకేలకు హైకోర్టు ఆదేశాలతో ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర కార్మిక శాఖ అక్టోబర్ 27న నోటిఫికేషన్ విడుదల చేసింది. అక్టోబర్ 15 వరకు నామినేషన్లు కూడా స్వీకరించారు. అయితే ఈలోగా అసెంబ్లీ ఎన్నికలు రావడంతో సింగరేణి ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదు అంటూ ఆ సంస్థ యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది. దీంతో అసెంబ్లీ ఎన్నికల అనంతరం డిసెంబర్ 27న ఎన్నికలు నిర్వహించాలని న్యాయస్థానం ఆదేశించింది. ఇక మొత్తం 11 ఏరియాలో 39,832 మంది కార్మికులు ఉన్నట్లు సింగరేణి యాజమాన్యం జాబితా అందించింది. దీన్ని అనుసరించి 11 ఏరియాల్లో 84 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 27వ తేదీ ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించి ఇక అదే రోజు రాత్రి 7 గంటల నుంచి ఓట్లను లెక్కించనున్నారు. బ్యాలెట్ పద్ధతినే ఎన్నికలు జరగనున్నాయి. రాత్రి 11:30 వరకు ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. సింగరేణి గుర్తింపు ఎన్నికలు 1998 నుంచి 2017 వరకు 6 పర్యాయాలు జరిగాయి. ఇక 1998, 2001, 2007లో సిపిఐ అనుబంధ ఏఐటీయూసీ, 2012, 2017లో బీఆర్ఎస్ అనుబంధ టీబీజీకేఎస్ విజయం సాధించాయి. ఇక 2003లో మాత్రమే కాంగ్రెస్ అనుబంధ ఐఎన్టీయూసీ గెలిచింది.
2017 ఎన్నికలో పోటీ చేయకుండా ఏఐటీయూసీకి ఐఎన్టీయూసీ మద్దతు ఇచ్చింది. అయితే ఆ ఎన్నికలో ఏఐటీయూసీ భూపాలపల్లి, మందగిరి ఏరియా మాత్రమే ప్రాతినిధ్యం సంఘంగా నిలిచింది. మిగతా 9 చోట్ల టీబీజేకేఎస్ విజయం సాధించి సింగరేణి గుర్తింపు ఘనంగా నిలిచింది. దీంతో ఈసారి ఒంటరిగానే బరిలో దిగి గుర్తింపు సంఘం ఎన్నికలో విజయం సాధించాలి అనే లక్ష్యంతో ఐఎన్టీయూసీ ఉంది. దీనికి తోడు కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో కార్మికులను తమ వైపు తిప్పుకునేందుకు ఐఎన్టీయూసీ వ్యూహాలకు పదును పెడుతుంది. అందులో భాగంగా అసెంబ్లీ ఎన్నికలో కాంగ్రెస్ ఇచ్చినట్టుగానే సింగరేణి ఎన్నికల్లోనూ ఐఎన్టీయూసీ కార్మికులకు 6 గ్యారెంటీలను ఇస్తూ ప్రచారం చేస్తుంది.